జై శ్రీమన్నారాయణ. అస్మగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ముకుందమాలా స్తోత్రంలో 25వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. 25వ శ్లోకంలో ఆమ్నాయాభ్యసనాని అరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం అని చెప్తున్నారు. ఎవ్వడి పదకమలములయందు భక్తి లేని వారు చేసేటటువంటి వేదాధ్యయనాలన్నీ కూడా అరణ్యరోదనలో అంటున్నారు. భక్తి లేకుండా, భగవంతుని యందు భక్తి లేకుండా వేదాలు ఎన్ని చదివినా అరణ్యంలో రోధించినట్లే. ముందు శ్లోకంలో మణి మంత్ర ఔషధాలు 3 శ్రీకృష్ణుడే అని చెప్తూ కృష్ణ మంత్రాన్ని జపించమని, నాలుకని శ్రీకృష్ణ దివ్యౌషధాన్ని పానం చేయి అని మనస్సుని నియమించారు ఆళ్వార్. సరే, ఆళ్వార్ చెప్పినట్లుగానే అవి చక్కగా మనస్సు వాక్కు కూడా భగవన్నామాన్ని చెప్తూ చక్కగా చింతన కూడా చేస్తున్నాయట. అప్పుడు స్వామి అన్నారట, చింతన చేస్తే స్వామి వస్తారు కదా. భగవంతుణ్ణి ఎప్పుడు మనస్స వాచ కర్మణ ఇలా చింతన చేశామనుకోండి, భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. అలా స్వామి వచ్చి నేను ఫలాలన్నింటినీ ఇచ్చేవాడని, అటువంటి నారాయణున్నే చెప్పేటటువంటి వేదాలన్నీ కూడా అవన్నీ కూడా చదివితే వ్రతాలు అనుష్ఠానాలు ఇవన్నీ చేస్తే, ఇవన్నీ చేసినందువలన ప్రయోజనం ఏమిటి? ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది అంటే, నా చరణారవింద స్మరణ లేకపోతే, నా చరణారవింద స్మరణ ఉంటేనే ఇవన్నీ ఫలిస్తాయి. అన్నీ ఇచ్చేవాడు నారాయణుడు కదా. తనే చెప్పాడు, నేనే ఇస్తాను అన్నీ, సర్వఫలాలని నేనే ఇచ్చేవాడను. మరి వేదాలు కూడా చెప్తున్నాయి ఇలాగే అన్ని ఫలాలు స్వామి నారాయణమూర్తే ఇస్తాడు అని. అటువంటి వేదాలని ఎన్నిసార్లు చదివినా, ఎంత చదివినా భగవంతుని మీద భక్తి లేకపోతే ఉపయోగం లేదు. వ్రతాలు కానివ్వండి, అనుష్ఠానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తి లేకుండా చేసినందువల్ల ప్రయోజనం ఉండదు. ఆమ్నాయాభ్యసనాని అరణ్యరుదితం. భగవంతుని తలచినంత మాత్రంలో ఏం ప్రయోజనం ఉంది? వేదాధ్యయనం చెయ్యొద్దా అంటే, వేదాధ్యయనం చేసిన మాత్రంలో ఏంటి? ఏమండి, ఊరికే శాస్త్రాలని అభ్యసించేసి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి గర్వం, బాగా గర్వం ఉంటుంది. వాడికి ప్రపంచం అంటే అసలు లక్ష్యమే ఉండదు. అందుచేత భగవంతుని యందు అపచారమో చేస్తాడు, లేకపోతే భాగవతుల యందు అపచారం చేస్తాడు. అటువంటి వాడు చేసేటటువంటి వేదాధ్యయనాలు అడవిలో ఏడవటంతో సమానం. ఏమండి, 10 ముందు ఏడ్చామనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర ఏడిస్తే పోన్లే పాపం ఎవడో ఒకడైనా ఏంటి సంగతి ఎందుకు ఏడుస్తున్నామని ఓదార్చడానికి ముందుకు వస్తాడు. కానీ నిర్జన ప్రదేశంలో ఏడిస్తే ఉపయోగం ఏమిటి? ఎవ్వడు జనం లేని చోట, అరణ్యంలో. ఇంకా ప్రయోజనం లేకపోవడమే కాకుండా అనర్థం కూడా వస్తుంది. ఏంటి, ఒంటరిగా ఏడుస్తున్నాం అనుకోండి అరణ్యంలో కూర్చుని, మన కంఠధ్వని విని ఆ సింహాలు పులులు అవన్నీ కూడా వచ్చేస్తాయి. అందుచేత హాని కలుగుతుంది. ఇప్పుడు వేదాధ్యయనం వలన ప్రయోజనం లేకపోవటమే కాకుండా, దాన్ని గనక సరిగ్గా అధ్యయనం చేయలేకపోతే, ఏదైనా మర్చిపోతే మధ్యలో నిర్జనమైనటువంటి అరణ్య ప్రదేశంలో బ్రహ్మ రాక్షసుడే పుట్టాల్సి వస్తుందట. అంటే అనర్థం కూడా వస్తుంది. అరణ్యంలో ఏడిస్తే మన దుఃఖం తీరకపోగా అనర్థం సంభవించినట్లుగా, వేదాలను భక్తి లేకుండా అధ్యయనం చేస్తే చేసినందువలన ప్రయోజనం లేకపోగా ఇంకా అనర్థం కూడా వస్తుంది.
కాబట్టి ఆమ్నాయాభ్యసనాని అరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం. సరే, వేదాధ్యయనాన్ని అట్లుంచండి. వేదశాస్త్రాలలో ఎన్నో వ్రతాలు చెప్పారు. అవన్నీ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉంటుందండి ప్రయోజనం. ఏంటంటే వ్రతాలు చేయాలంటే ఉపవాసాలు చేయాలిగా. పొద్దున్నుంచి ఏం తినకూడదు, ఏమండి రాత్రికే తినాలి, లేదంటే ఒక పూటే తినాలి, మితంగా తినాలి, ఇవన్నీ నియమాలు ఉంటాయి వ్రతానికి. అప్పుడు ఏమవుతుంది, దేహంలో ఉన్న కొవ్వు పోతుంది, ఈ మాంసం తరిగిపోతుంది. ఇది ఫలితం. ఏమండి వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విదయ. ఇవన్నీ కొవ్వు అంతా పోతుంది, మాంసం అంతా తరిగిపోతుంది. ఇది ఫలం. మేధశ్చేద ఫలాని పూర్త విదయ అంటే కాలువ, గుంట, బావి ఇవన్నీ తవ్విస్తుంటారు చూడండి. అలా గనక చేయటం. ఇంకా ఆలయ ప్రతిష్టలు చేస్తుంటారు, బ్రాహ్మణులకి ఇల్లు కట్టించిస్తుంటారు, పూజలు చేస్తుంటారు, యాగాదులు చేస్తుంటారు. ఇవన్నీ కూడా బూడిదలో చేసినటువంటి హోమం లాంటిది. ఏమంటే అగ్నిలో హోమం చేస్తే అది సార్థకత్వం, బూడిదలో చేస్తే ఎట్లా కుదురుతుంది హోమం? భక్తి లేకుండా ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, బావులు కట్టించినా, గుంటలు తవ్వించినా, కాలువలు తవ్వించినా, బ్రాహ్మణులకి ఇల్లు కట్టించి ఇచ్చినా, పూజలు చేసినా, భక్తి లేకుండా చేస్తే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు, బూదిలో చేసిన హోమంలాగా. ఇక తర్వాత తీర్థానామవగాహనాని గజస్నానం వినా పూర్త విదయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా అంటున్నారు. గంగాది పుణ్య నదులలో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది కదా. అంటే ఆ స్నానం కూడా గజస్నానమే అవుతుంది. మరైతే ఈ పైన చెప్పినటువంటి ఈ సత్కార్యాలన్నీ కూడా వృధాయేనా అంటే భగవంతుని యొక్క పాదారవింద ద్వయంలో స్మరణ లేకపోతే అన్నీ వృధానే. భగవద్భక్తి లేకుండా చేసేటటువంటి వేదాధ్యయనం వలన ప్రయోజనం లేదు, మరచిపోతే అనర్థం కలుగుతుంది. వ్రతాదులు భగవన్ముఖోల్లాసం కోసం చేస్తే అది బాగానే ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు, వాడు నన్ను కాపాడుతాడు అనే భావన లేకుండా చేసేటటువంటి వ్రతాదుల వలన ఎటువంటి ప్రయోజనము లేదు. ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి ఈ వ్రతం నాకు ఫలితాన్ని ఇస్తుంది అనుకోకుండా ఈ వ్రతానికి ఆనందపడి భగవంతుడు మనకి ప్రయోజనాన్ని ఇస్తాడు అని అనుకోవాలి. ఇది భగవంతునికి సంతోషం కలిగే విధంగా చేసేటటువంటిది, భగవత్ ప్రీతి కోసం చేసేటటువంటివి. చెరువులు తవ్వించడం కానివ్వండి, సత్కార్యాలు చేయటం, ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రీతి కలగడం కోసం చేయాలి. అలా కాకుండా భగవంతుణ్ణి మరిచిపోయి డాంబికంగా చేసేటటువంటి క్రియలు ఉంటాయే, నన్ను గురించి 10 మంది చెప్పుకోవాలి. ఏమండి గుళ్ళో కార్యక్రమం జరుగుతోంది, గుడి కట్టిస్తున్నారు అనుకోండి, లేకపోతే గాలిగోపురం కట్టిస్తున్నారు, చేస్తుంటే ఏమండి కైంకర్యం, మా పేరు రాస్తారా గోడల మీద, పేరు రాస్తే ఇస్తాం లేకపోతే ఇవ్వం అంటే ఏమిటి అర్థం దానికి? నువ్వు ఇచ్చేది అంతమందికి తెలియాలి, డాంబికం అన్నమాట ఇది. ఓ నేను ఇచ్చాను గుడికి, ఎంతన్నా ఇవ్వనీయండి, లక్షలు ఇవ్వనీయండి, 100 ఇవ్వనీయండి, 1000 ఇవ్వనీయండి, ఏదన్నా ఇవ్వనీయండి, అందరికీ తెలిసే విధంగా ఇవ్వాలి. అది డాంబికం అంటారు దాన్ని. అలా ఇవ్వకూడదు. కాబట్టి డాంబికంగా చేసేటటువంటి క్రియలు వృధా. మన కోసంగా మనం చేసుకుంటున్నట్లు అవుతుంది కానీ భగవత్ ప్రీతి కోసం చేస్తున్నట్లు అవటంలా అక్కడ. అందుకోసం అది వృధానే. ఈ డబ్బులు ఎందుకు, ఇంకా బూడిదలో పోసిన పన్నీర్ అంటాం చూడండి, అలాగా. దానివల్ల ఎటువంటి పుణ్యము రాదు, రాకపోగా పాపం వస్తుంది.
నేనిచ్చాను 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 అని 100 మందికి చెప్పుకోవటం, అహంకారంగా మనం ఇలా ఉండటం, ఇదంతా పాపాన్ని కలిగించేటటువంటిది. ఇది అనర్థం. కాబట్టి దాంభికంగా చేసేటటువంటి క్రియలన్నీ కూడా వృధా. మరి పుణ్య నదులలో స్నానం చేయటం ఎందుకండి? గంగాది నదులు పాపక్షయం కోసమేగా. పాపక్షయం కావాలి అంటే భగవంతుని యొక్క పాదాలని కడిగినటువంటి జలము ఇది. అందుచేతనే ఈ గంగకి ఇటువంటి ప్రభావం వచ్చింది అని మనకి తెలిసే విధంగా, అంటే మన మనస్సుకి అర్థమయ్యే విధంగా ఆ స్నానం చేసేటప్పుడు ఇది భగవంతుని యొక్క పాద ప్రక్షాళన జరిగినటువంటి తీర్థం కదా, దీనిలో స్నానం చేస్తే మనకు మంచి జరుగుతుంది. నీ పాదధూళి కలిసినటువంటి జలంలో స్నానం చేస్తున్నాను నేను, కాపాడవయ్యా అనే భావన లేకుండా ఏ నీళ్ళల్లో మునిగినా ఒకటే, ఇంకా ఇంట్లో పంపు కింద స్నానం చేసినా ఒకటే. అందుకే ఇంట్లో పంపు కింద స్నానం చేసిన గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తాం కదా. అంటే ఏంటి? ఆయా నదులలో స్నానం చేస్తున్నట్టు. ఆ నదులలో స్నానం, నదులు పుణ్యాన్ని ఇవ్వవు. ఆ నదులకి ఇప్పుడు మనకు వెంకటాచల మహత్యం సేవించాం. వెంకటాచల మహత్యంలో ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి స్వామి పుష్కరిణికి అంత శక్తి ఎలా వచ్చింది? ఏమిటి శక్తి? అందులో ఎవరైనా సరే స్నానం చేస్తే వారికి మంచి భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. ఇది ఎలా వచ్చింది? ఆ నదికి, ఆ స్వామి పుష్కరిణికి అంత శక్తి ఎలా వచ్చిందంటే భగవంతుడు ఇవ్వబట్టి వచ్చింది. అది గుర్తు చేసుకోవాలి. అలాగే గంగాది నదులన్నింటికీ కూడా భగవంతుని యొక్క పాద ప్రక్షాళన జరిగినటువంటి ఆ తీర్థము కాబట్టి దాన్ని గంగా అన్నారు. గంగా అంటే గంగా నదిని గురించి చెప్పట్లా ఇక్కడ. గంగా అంటే తీర్థము అంతే. ఏ నీళ్ళైనా సరే, బావిలో నీళ్ళైనా చెరువులో నీళ్ళైనా ఏ వేటినైనా గంగా అనే అంటారు దాన్ని. ఆ గంగా అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాదతీర్థం. ఆ త్రివిక్రముడై ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క శ్రీపాదాలని కడిగారు బ్రహ్మగారు. ఆ తీర్థానికే గంగా అని పేరు. ఆ తీర్థమే ఇక్కడ ఉన్నది అని భావన చేస్తూ కనుక చేస్తే దానివల్ల ప్రయోజనం. అంతేగాని అటువంటి ప్రయోజనమే లేకుండా, అంటే అటువంటి ఆలోచనే లేకుండా, అటువంటి భావాన్ని కూడా పొందకుండా చేస్తే ఉట్టి నీళ్ళే. ఇంకా నీది ఏదో కర్మ రెండు ఉంటాయి. ఇది నీ కర్మ, ఒత్తుక మామూలుగా. ఇలా చేస్తే కర్మ, అలా చేస్తే కర్మ. కాబట్టి గజస్నానం లాంటిది అని చెప్పారు. నీళ్లలో మునిగినా ఓ స్వామి ఇది నీ పాద తీర్థం అని భావన చేస్తూ గనక మునిగితే దానివల్ల ప్రయోజనం. అలా గనక ఆ భావన లేకుండా చేస్తే గజస్నానం లాంటిది, అది వృధా. గజస్నానం అంటే తెలుసు కదా, ఏనుగు ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడల్లా మునుగుద్ది. మునిగి మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ నెత్తి నిండా మట్టి పోసుకుంటుంది ఆ తొండంతో ఎత్తి. ఏం ఉపయోగం స్నానం చేసినందువల్ల? మనం పాపం క్షీణించాలి అని ఈ గంగాది నదులలో స్నానం చేసినా మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటాం. ఇందుకోసమే గంగా స్నానాన్ని గురించి చెప్పారు. ఈ కారణాల చేత భగవంతుని యొక్క శ్రీపాద ద్వంద్వము ఏదైతే ఉన్నదో ఆ ద్వంద్వము, పాదద్వంద్వము యొక్క సంస్మరణము లేకుండా, భక్తి లేకుండా చేసేటటువంటి ప్రతి పని కూడా వృధానే. అదే కనుక భక్తితో భగవంతుణ్ణి తలుస్తూ చేసే ఏ పని చేసినా అది ప్రయోజనాన్ని ఇస్తుంది. అన్నింటికంటే గొప్పవాడు ఆయన. యత్పదాద్వంద్వాంభోరుహ సంస్మృతి విజయతే నారాయణ దేవస్స నారాయణ. యత్పదద్వంద్వం, ఆ భగవంతుని యొక్క పాదద్వంద్వాన్ని తలుంచుకుంటూ
భక్తితో చేసేటటువంటి ఏ పనైనా సరే ప్రయోజనాన్ని ఇస్తుంది కాబట్టి అలా చేయండి అందరూ అంటూ అటువంటి అన్నింటికంటే గొప్పవాడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు విజయతే దేవస్స నారాయణ సర్వోత్కర్షతోటి ప్రకాశిస్తున్నాడు అంటూ ఈ శ్లోకంలో భగవన్నామాన్ని చేస్తూ ప్రతి పనిని చేయండి, లేకపోతే ఆ పని యొక్క ఫలితం వృధానే అంటూ చెప్పారు ఈ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.